ఆ కింద పెట్టానా ఏం అంతలేదు కదా, అది కారిపోతున్నాయి ఇవి. నువ్వు పొంద కూర్చో, కింద పెట్టా కాలు నువ్వు కింద పెట్టు పొంద, చెంబు కింద పెట్టానా ఏం కాదు, అది అంతలేదు కానీ కింద చెప్పలేము. ఓ గట్టిగా ఉన్నట్టున్నాయి బాగా. ఎవరా నీదేంటి ఇప్పుడు ఉన్నానబ్బా ఆయనది మళ్ళా ఇదే పక్కనేది కొడుకులు इधर बाबा गाय निकाल ले हाँ जा 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 आप गिर तो उसको दवा पिया तो अच्छा अच्छा छोड़ो तूने छोड़ो మరి ఏం చేస్తున్నావు ఏడిచి పెట్టి पैसा दे बाबा ఈ దానికి అడ్డైపోయింది इसको बकरी सारी का बेटा मान भैया इधर करो दूसरी नाश्ता नहीं की हाँ हाँ अच्छा पाप है हम छोड़िए वो काम पाप है बोले भगवान ఏంది పాప पाप ये पाल में क्या पाप में लग गया అబ్బో छोड़िए खत्म कर लिए जिंदगी में कभी बैठ नहीं बने यार मस्ती है यार बहुत मस्ती है गंगा माने हम तीन गंगा आज समय అయిపోయిందా దానా తినేసింది అది ఎప్పుడు పెట్టిరో పొద్దున అందుకే ఆకలిగా ఉన్నది బాగా అది తిండి లేదా దానికి ఇప్పుడు జంప్ कर दो ना गड्डी बिड्डी చేస్తే వాళ్ళు తీసుకున్న పని గిల్లె మీద मन ताई बोले पूरा कर ताई खा देंगे मतलब ना पे ताले लाई में जरा नितार रहे बोलो జర తీస్తే ఏమైతాయి ఏ తాగే బదులు क्या हो गया आपको दो दिन से नहीं आ रहा उसका पंजाब गोइंडर भर देनी गोइंडर भाई सब निकाल दिया कि पंजाब को है भाई का కారిపోతున్నాయి पंजाब को है रे तो छोटी में कौन काटता है अरे तेरे होटल पे आता हूँ इसके बगल से पेट्रोल को जाता दूसरी आलोक को बना पंजाब में हरियाणा में कहीं को ये क्या मैं बता रहा हूँ आंटी को भी चलो ఎందుకు వస్తారు ఈ మన దగ్గర ఏముందని వస్తారు మళ్ళీ అన్న క్యాన్ లే క్యాను క్యాను నువ్వు తెచ్చి చిట్టి దొమ్మని నీకని కలుస్తున్నాడు తిను 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 నువ్వు తెచ్చిన చిట్టి నీకు ఏదైనా పని చెప్పాలి నువ్వు శాఖ లేరు ఆడ ఎవరు క్యాన్ కనబడితే తీసుకొని వచ్చిన అని ఆడ అన్ని బాగా వారేసింది చిన్న సైకిల్ వారేస్తుంది దెబ్బలు వారేస్తున్నది కానీ ఇంకా క్లీన్ కదా ఎప్పుడు వస్తావు చక్కరే రావాలి వస్తున్నా చచ్చిపోతే పిల్లబోతాను जानका रोटी रखा काले వందేళ్ళు బతావు అన్న నువ్వు तुम्हारी है देखरा क्या बोले अन्ना निकाले तो देखरा निकालने बोलते ऐसा काम नहीं होता बाप अच्छा या बच्ची का बोले तो आते नहीं तो जाते हम बाबर में आए बोलते दस को आते हमारे को कहीं पूरे कहीं भाई मोहब्बत को बोले तो आते हैं
అది గులుక్కుంటా పోతుంటాడు సుఖ తాగినట్టుండు. अच्छा अच्छा जा హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇది ఇంకొక ఆవు, కొత్త ఆవు ఇంకోటి. అన్న 2 ఆవులని చెప్పంటే 40-50 వేలు చెప్తుండు. అందుకనే ఇంకొక ఆవుని తెచ్చి ఇచ్చిండు నాకు. జర తెల్లగా ఎర్రగా ఉంది ఇది. ఇక పాలు పిండుతుండు. అన్నకు చేతనైతే లేదు, నేను పిండుదామని ట్రై చేస్తున్నా. ఈ ఫోన్ పట్టుకోవడం అక్కడ పెట్టి నేను పోయి పాలు పిండుతున్నా. దూడున్నది దిమ్మంటే దీనికి కూడా దూడ లేకుండానే వచ్చిండు. ఇక కొట్లాడుతున్నా. బూదారం ఇట్లా తెచ్చిస్తే 2 రోజులు ఆగని చెప్తుండు. చూడాలి. 20 వేలకు నా ఆవును తీసుకుండు. మళ్ళీ 15 వేలు మీదికెళ్ళి ఇచ్చిన. ఒక దూడని తెచ్చిమని చెప్పిన. ఎందుకంటే ఒక్కటే ఉంటుంది, దొడ్లా ఒర్లుతూ ఉంటుంది, అందరికీ డిస్టర్బ్ అవుతుంది అని భయం. దీనివైతే రొమ్ములు మస్తు గట్టిగా ఉన్నాయి. కొంచెంసేపు అన్నకు చేతనైతలే అంటే నేను పిండుతున్నా. ఎన్ని పాలు ఇస్తుంది అనేది పిండుకొని చూస్తున్నాము. ఈరోజు అయితే పొద్దున ఆపేసిర్రు వాళ్ళు. పొద్దున పిండకుండానే పంపించిర్రు మనకి. ఇప్పుడు మధ్యాహ్నం పిండుకుంటున్నా నేను. ఇంకా ఇవాళ సాయంత్రం రేపు పొద్దున ఎన్ని ఇస్తుందో చూడాలి. కనీసం 7-8 ఇస్తే ఏం ఫరక్ పడదు. ఇంకా తక్కువ ఇచ్చిందనుకో ఇంకా అన్ని పైసలు వేస్ట్. ఇక నేను పోతే గుర్తుపట్టనని ఈ అన్న తెస్తే తీసుకుందామని చూస్తే అన్న అంతగా అంత లాభం ఏమనిపిస్తలేదు దీన్ని. ఆవులేమో అవి మస్తుగా ఇస్తాయి కానీ ఏం తింటలేదు, దాన తప్ప ఏం తింటలేదు. వీటితోనేమో ఆ బాధ. ఇంకా ఎర్రావునైతే 14 లీటర్ల పాలు ఇస్తుండే, దాన్ని 60 వేలకు అమ్మేసిండ్రు. నాకు ఏమంటే ఇవ్వలే. ఇంకా దీన్ని కొనుక్కొచ్చి ఇస్తుండు ఇప్పుడు నాకు. ఇది ఎన్ని పాలు ఇస్తుందో ఏమో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, పైసలు పెట్టినా మంచిది రావాలి అని ఆశపడతాం కానీ చూడాలి. నా ఆవు అయితే 2 సంవత్సరాలు ఇచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలు ఇస్తుందో చూడాలి. ఏ సంవత్సరం ఇచ్చినా చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. బాగానే ఉన్నాయి పాలైతే, కానీ ఇంకా చూడాలి ఎంతవరకు ఇట్లనో. ఓకే ఫ్రెండ్స్, చూడండి. కొత్త ఆవును కొనుక్కున్నా, దుడ్డే లేదని బాధపడుతున్నా. ఎన్ని ఆవులు చూసినా కానీ దుడ్డలే ఉంటలేవు. ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని అమ్మేసుకుంటుర్రు. అదే మన దొడ్ల డెలివరీ అయిందనుకో, నేనైతే బంగారంలాగా చూసుకుంటా చిన్నపిల్లల్ని. కానీ ఈ మధ్య డెలివరీలు చేస్తలేను నేను ఆవులవి. భయమవుతుంది. ఈయనదే కొనుక్కొస్తున్నా. మళ్ళీ పాలు అయిపోగానే మళ్ళీ అది ఇచ్చి వేరే ఆవు తెస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఏం చేయాలో అర్థమవుతలేదు. అప్పట్లో అయితే 5-6 ఆవులను మెయింటెనెన్స్ చేసిన. ఇప్పుడైతే ఒక్క ఆవు కూడా భయమవుతుంది. అది ఎట్లుంటుందో ఏమో అని. ఇవి పాలైతే గట్టిగా వస్తున్నాయి. నల్లవి అయితే మంచిగా వస్తాయి కానీ దీన్ని మస్తు గట్టిగా వస్తున్నాయి. కానీ మంచిగా తింటుంది, ఏదంటే అది తినడం చాలా మంచిదే.
ఎంత తింటే అంత మంచిది, బలం ఉంటుంది దానికి. ఇది ఎన్ని రోజులు అయినా ఏమో ఈయన, ఎన్ని నెలలు అయినో. ఈ అన్న అయితే నెలనే అయిందని చెప్తుండు. నెల కాలే, 5-6 నెలలు అయిండొచ్చు ఇది ఈయన. పాలైతే 4 లీటర్లు ఇచ్చింది, కానీ చూడాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కష్టపడుతున్నాం. దాన్ని మిండిదే కదా మనం తిన్నావా దాని పొద్దుగా అదే చెప్తున్నా. అది దార ఎక్కువ ఉత్తినా కానీ ఎక్కువ వస్తుందేమో, కానీ చేతులు నొస్తున్నాయి. బలం తక్కువైపోయింది. అప్పట్లేక లేదు, లేకపోతే కాలసంద్రం పెట్టుకొని విండుతుంటివి. అయిపోయినాయిలే అన్న, ఏం తింటావు? క్యాన్ 4 లీటర్లేదు కదన్న. అదే ఇక 4 లీటర్లు ఇచ్చింది.